చేత కూడా దాన్ని ఒప్పించిండు. ఈగ నాని అనిపోవడము, ఆ ఈగ రూపంలో నాని ఆత్మ రావడము, దీన్ని ప్రేక్షకులు దాని కనెక్ట్ అయ్యేలా చేసిండు. రాజమౌళితో సాధ్యం అవుతుంది. సో చెప్పలేం బాహుబలి 3 మరి దాన్ని ఎట్లా టార్చ్ బేరర్ చూద్దాం. మరి ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి సినిమా. ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు వచ్చింది ఈ బాహుబలి సినిమాతో. సో చెప్పలేం మనం 3 ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, తెలంగాణకు నితిన్ నబీన్ 3 రోజులు ఇక్కడే మకామంట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెల్లడించారు. జూన్ 28 నుండి జూన్ 30 వరకు 3 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. జూన్ 28న రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నితిన్ నబీన్ పాల్గొంటారట. ఇది రంగారెడ్డి జిల్లాలో. ఓకే, రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్లో పాల్గొంటారట. అదే కార్యక్రమంలో మరో 9 జిల్లా బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. వర్చువల్గా అంటే అక్కడ వెళ్లకుండా ఎక్కడి నుండే స్టార్ట్ చేయడం అన్నట్టు. అనంతరం నాంపల్లి గ్రౌండ్స్లో బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని ప్రసంగించున్నారు. తర్వాత నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 29న 2వ రోజు విబిఐటిలో నిర్వహించే వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించున్నారు. అనంతరం వరంగల్కి వెళ్ళి గిరిజన సంఘాల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు. రాత్రికి తిరిగి హైదరాబాద్కి చేరుకొని అక్కడే బస చేస్తారు. జూన్ 30న గట్కేసర్లో జరగనున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు. సో ఇదంతా కూడా మనం ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తే నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ అని మనకు అర్థమైపోయింది. తెలంగాణ పైన చాలా ఫోకస్ చేయడం జరిగింది బీజేపీ. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఏదైతే మన సౌత్ ఇండియా ఉందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు ఉన్నాయో ఈ సౌత్ ఇండియాలో ఓవరాల్గా బీజేపీ అంతో కొంత ప్రభావం ఉందంటే అది మన తెలంగాణలోనే. సరే, ఆంధ్రలో ఉందంటే అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి దానిలో భాగంగా అక్కడ వాళ్ళు గెలుచుకున్నారు, అది పక్క విషయం. ఇక్కడ ఎలాంటి కూటమి లేదు, ఎలాంటి పొత్తులు లేకుండానే తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది చాలా బలంగా ఉంది. మిగతా ఏది మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ పార్టీకి తెలంగాణలో కాస్త ప్రభావం అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఏ విధంగానైనా ఈసారి అధికారాన్ని చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఏది కలకత్తా మన వెస్ట్ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ కొన్ని దశాబ్దాలుగా అక్కడ మొదటిసారి బీజేపీ పార్టీ అక్కడ అధికారం చేపట్టింది. అయితే వాళ్ళు ఈ అధికారాన్ని చేపట్టక ముందు నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి పెట్టారు, అనుకున్న సాధించారు. వెస్ట్ బెంగాల్ అయిపోయింది, అక్కడ గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి పెట్టారు. అంటే ఖచ్చితంగా ఏ విధంగానైనా అంటే ఆ పోస్ట్ పెట్టాలంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక గట్టి ఉండబోతుంది, ఒక ఒత్తిడి అనేది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టడానికి వాళ్ళు ఎంతో రకంగా కష్టపడుతున్నారని చెప్పుకోవాలి. అంటే అడుగులు వేస్తూ ఉన్నారు ఆ విధంగా. సో ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రావడంతో కూడా ఓవరాల్గా ఎపిసోడ్ అంతా కూడా చూసుకుంటే ఫైనల్గా తెలంగాణలో బీజేపీని అధికారానికి చేపట్టాలి. అందుకే తెలంగాణ మీద ఫోకస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంది? బీజేపీలో అంతర్గత విభేదాలు, అంతర్గత కలహాలు, ఒకరిపైన మరొకరు వ్యక్తిగతంగా వెళ్ళడం, మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే కార్యకర్తల్లో కాస్త అసహనం అయితే ఉంది, అసంతృప్తి ఉంది. ఏంది? మేమేమో జెండా చూస్తాం, అక్కడ వ్యక్తిని చూడం, మేము ఏకంగా ఒక కమలం పువ్వు గుర్తు చూస్తాం, అది చూసి మేము ఓటేస్తున్నాం. అభ్యర్థి ఎవరామ సంబంధం లేదు, కమలం పువ్వు కనిపిస్తే వాళ్ళు వేసిపోయి మేము అక్కడ గుద్దిస్తున్నాం ఓటు. కానీ ఇక్కడ నాయకులేమో ఇట్లా కొమ్ములాటలు, కొట్లాటలు పెట్టుకుంటా ఉన్నారు. దీనివల్ల పార్టీ వెనుకకు పోతుందని చెప్పేసి కార్యకర్తలు అసహనం కనిపిస్తూ ఉంది. మరి
ఇప్పటికైనా నాయకులు సమన్వయంతో ముందుకెళ్తారా? మరి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అందరిని కలుపుకొని సమన్వయంగా ముందుకెళ్తాడా? మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. అంతర్గత విభేదాల వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అయింది. చాలా వరకు కూడా జరుగుతూ ఉన్నాయి అంతర్గత విభేదాలు, కలహాలు. అంటే మామూలుగా బీజేపీలో ఇట్లాంటివి ఏముండయి, అసలు బీజేపీలో ఇలాంటి అసలు ఆస్కారం లేదు ఏ విధంగా చూసినా కూడా. మరి తెలంగాణలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చూద్దాం మరి. అందుకోసమే మోడీ కూడా గతంలో తెలంగాణ బీజేపీ నాయకులపైన పిలిపించుకొని ఎంపీలతోని నాయకులతోని సీరియస్ కూడా కావడం జరిగింది. ఏంది మీ లొల్లి ఏంది, మీ కథ ఏంది, మీ పంచాయతీ ఏందని చెప్పేసి. బయటికి రాకపోయినా కూడా ఇది అందరూ తెలిసిన విషయమే. మీ లొల్లిలు కొట్లాటలు పెట్టుకుంటూ పోతే పార్టీ ఎటు పోతుంది, ఏంది కథ అని చెప్పేసి ఒకరిపైన మరొకరు బురదలు అల్లుకోవడము, ఒక నాయకుడి గురించి ఇంకొక నాయకుడి వర్గీయులు ఇట్లా ఆయన గురించి వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగినాయి వాస్తవాన్ని కూడా. మరి చూద్దాం, ఇవన్నీ దాటుకొని ఇవన్నిటిని తట్టుకొని మరి బీజేపీ తెలంగాణలో ఏ విధంగా వాళ్ళు అధికారం చేపడతారో చూడాలి. ఇక కత్తి మీద సాము లాంటిదే, చూద్దాం మరి ఏమవుతుందో. కానీ ఖచ్చితంగా అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఏ విధంగా అయినా సరే ఈసారి బీజేపీని తీసుకురావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. సో కలకత్తా అనుకున్నారు, ఏది వెస్ట్ బెంగాల్ అనుకున్నారో అక్కడ చేసారు. నెక్స్ట్ వాళ్ళు పోస్ట్ కూడా పెట్టారు, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పేసి. సో ఆ దిశగా అయితే వాళ్ళు అడుగులు వేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు.